పురాణాల్లో దేవతలు లోక కళ్యాణం కోసం యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు మారీచులు ఆ యాగాల్ని భగ్నం కలిగించడానికి రకరకాల వేషాల్లో రకరకాల ప్రయత్నాలతో వస్తూ ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా అమరావతి మీద దాడి చేయడానికి రకరకాల రూపాలలో రకరకాల విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈరోజు మావిగన్ అంటున్నాడు, మొన్న 3 రాజధానులు అన్నాడు, అంతకుముందు ఇంకోటి ఏదో అన్నాడు. అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగంలో రాష్ట్రానికి అసలు రాజధాని అనే పదం లేదని చెప్పిన వ్యక్తి కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా విగన్ అనే ఒక ప్రతిపాదన ఆయన ప్రవేశపెట్టినప్పుడు మా ఐడియాలజీ ఏంటి, అసలు దీన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, ఒక అవుట్లైన్ అనేది చెప్తారు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా ప్రజల ముందు ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు దానికి వాళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికల గురించి చెప్తారు. కానీ ఇక్కడ అవేం లేదు. సరే, నీకు నిజంగా మా విగన్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రణాళికను ప్రకటించండి. ఏదో అక్కడ ఒక సీపోర్ట్ ఉంది, ఏదో ఒక హైవే ఉంది కాబట్టి అక్కడ రాజధాని పెడతాం, అది కాదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ మావిగన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటన్నది ప్రజల ముందు స్పష్టంగా పెట్టాలి. ఇవేవి లేకుండా రోజుకు ఒక మాట మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు.